చలో మాట్లాడదాం. ఈ అంశం మనకి ప్రధాన అంశంగా కనిపిస్తూ ఉన్నది. తక్షణమే తీసిన వాళ్ళని తీసినట్టుగా వెనక్కి పంపించేసేయండి. మళ్ళీ వెనక్కి తీసుకునే ఆలోచన చేయడం అంటే అది మళ్ళీ దుర్మార్గమైన చర్య కిందనే చూడాలి. ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. అన్ని పేపర్స్లో నిన్న థాయిలాండ్ మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం దెబ్బకి వందలాది మంది చనిపోయారు. దాదాపు 200 మంది చనిపోయారు అన్నది వినబడుతున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. థాయిలాండ్ మయన్మార్లలో భూ విలయం. 2 దేశాల్లో 150 మందికి పైగా మృతి, 750 మందికి పైగా గాయాలు. 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు. బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం, శిథిలాల కింద 100 మందికి పైగా. మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నేలమట్టం, పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యాం ధ్వంసం. ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు. 2 భూకంప కేంద్రాలు మయన్మార్లోనే. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. రిమోట్ అందుకో. సో ఈ భారీ భూకంపం దెబ్బకు ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపం తీవ్రతకు పేకమేడలా కూలిపోతున్న భవనం. 2 దేశాల్లో 150 మందికి పైగా మృతి, 750 మందికి పైగా గాయాలు. ఒక్కసారి ఈ భవనం సిచ్యువేషన్ చూడండి. భూకంపం దెబ్బకు ఎట్లా కూలిపోతున్న క్రమం తర్వాత. భూకంప తీవ్రతకు మయన్మార్లో నిలువుగా చీలిన ఒక రహదారి. సో మరి చాలా దారుణం. గుండె ఆగినంత పనైంది. హోటల్లో 35వ అంతస్తు నుంచి మెట్ల మార్గంలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భార్య మనాలి అట. ఆమె ఎందుకుంది అక్కడ? ఆమె వేరే పని మీద వెళ్ళి ఉంటారు, లేకపోతే ఏదైనా విహారయాత్రకు పోయి ఉంటారేమో. సో 35వ అంతస్తు నుంచి కిందకి దిగిరట స్టెప్స్ ద్వారా. నెక్స్ట్, నిమిషాల వ్యవధిలో వెంటనే వచ్చిన 2 భారీ భూకంపాలు థాయిలాండ్ మయన్మార్ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2 దేశాల్లో 150 మందికి పైగా ప్రజలు చనిపోయారు, 750 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలు భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పగూలిపోయాయి. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మాండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. 2 భూకంపాల కేంద్ర స్థానాలు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 2 దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ఈ దేశాలకు చేయూత అందిస్తామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సహాయక చర్యలకు అండగా నిలుస్తామన్నారు. ఈ భూ ప్రకంపనల ప్రభావం భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది. సో ఇట్లా నిన్న ఈ ధాటికి 2 దేశాలు, ముఖ్యంగా మయన్మార్ ప్రాంతం అంతా కకావికలం అయిపోయింది. యాక్చువల్ బిల్డింగ్ ఇది లేచిపోయింది చూడండి. మయన్మార్లోని మాండలే నగరంలో భూ ప్రకంపనల తీవ్రతకు ఒరిగిన భారీ భవనం. నేపిడాలోని భూకంపం తీవ్రతకు ధ్వంసమైన పగోడాలు. ఇక్కడ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూ ప్రకంపనల తీవ్రతకు ఆకాశహర్మ్యం పైన ఉన్న ఈత కొలను నుంచి కిందకు పడుతున్న నీరు. సో పైన స్విమ్మింగ్ పూల్ ఉందట, దాని నుంచి నీళ్లు కింద పడుతున్నాయి. భూకంప తీవ్రత ఎంత అంటే ఇగో మన భారత్ ఇక్కడ ఉంది, భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాండలే నగరం, ఇక్కడ భూకంప తీవ్రత ఉంది. అందుకే ఇక్కడ ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 7.7గా నమోదైంది. సౌండ్ వస్తుందా? మయన్మార్, థాయిలాండ్లలో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. శుక్రవారం ఉదయం 11:50 సంభవించిన తొలి భూకంప కేంద్రం మయన్మార్లోని సాగాయింగ్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 12:02 వచ్చిన రెండో భూకంప కేంద్రం ఖయక్స్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపన కేంద్రాలు ఉండడంతో నష్ట తీవ్రత అధికంగా ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్స్ లోపలే ఈ భూకంపం సంభవించిందట. వరుస భూకంపాల వల్ల మయన్మార్లోని మాండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో కనీసంగా 144 మంది చనిపోయారు, 730 మంది గాయపడ్డారు. పలు భవనాలు, ఆలయాలు, గోపురాలు, 90 ఏళ్ల నాటి వంతెన
ఒక డ్యామ్ కుప్పగూలిపోయింది. మయన్మార్ రాజధాని నేపిడాలో ఇటీవల నిర్మించిన 1000 పడకల ఆసుపత్రి ధ్వంసమైంది. పలు రహదారులు బీటలు వారినాయి. మయన్మార్లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సమాజం సహాయం అర్థించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఇట్లా చాలా దారుణం. ఇక భారత్లో కూడా భారత్లోని కోల్కతా, ఇంఫాల్లో స్వల్పంగా ప్రకంపనలు సంభవించినాయట. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్లో రిక్టర్ స్కేల్ పైన 4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినాయి. బంగ్లాదేశ్లో కూడా 7.3 తీవ్రతతో భూమి కంపించింది. చైనాలోని యునాన్, సిచువాన్ ప్రావిన్స్లలో కూడా తీవ్రంగానే భూకంపం వచ్చిందట. సో నిపుణులు ఏమంటున్నారంటే ఇది భయంకరమైన భూకంపం అంటున్నారు. మయన్మార్లో వచ్చిన భూకంపం అత్యంత శక్తివంతమైంది. అమెరికా జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారట. 2 ఏళ్ల క్రితం ఇటువంటిదే తుర్కియో, సిరియాలో సంభవించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. మయన్మార్, థాయిలాండ్ జనసాంద్రత అత్యధికంగా ఉండే ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా వ్యవహరిస్తామని వెల్లడించారు. చూడండి, అయితే మన రామగుండం ఎమ్మెల్యే వాళ్ళ భార్య అక్కడే ఉందట. ఇగో గుండె ఆగినంత పనైంది. ఆహాకారాలు వినిపించాయి. కిటికీలోంచి బయటకు చూసేసరికి పక్కనే ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోతూ కనిపించాయి. అంతే, గుండె ఆగినంత పనైంది. నేను, నా పిల్లలు భయంతో వణికిపోయాం. 35వ అంతస్తులో ఉన్న మేము అంతలోనే తేరుకొని మెట్ల మార్గంలో పరిగెత్తుకుంటూ కిందకి చేరుకున్నాం. ఈ క్రమంలో హోటల్ పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. బయటకొచ్చి చూశాక ఆ భవనం ఒకవైపు ఒరిగిపోయి కనిపించింది. ఓ దశలో ప్రాణాల మీద ఆశలు కూడా వదులుకున్నాం. అయితే దేవుడి దయ వల్ల నాకు, నా పిల్లలకు, మాతో పాటు ఉన్న వారెవరికీ ఏమీ కాలే అని తన అనుభవాన్ని వివరించారు. బ్యాంకాక్ భూకంప ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న మనాలి. ఈమె రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ భార్య. ఘటన షాక్ నుంచి కాస్త తేరుకున్నాక బ్యాంకాక్ నుంచి మనాలి ఫోన్లో మాట్లాడారు. బంధువుల విందుకు హాజరయ్యేందుకు రాజ్ ఠాకూర్ భార్య మనాలి, కుమార్తె మానస, కుమారులు ప్రతీక్, నిధీష్ బుధవారం బ్యాంకాక్ వెళ్లారు. అక్కడ 38 అంతస్తుల నోవాటెల్ హోటల్లో 35వ అంతస్తులో బస చేశారు. గురువారం పెళ్లి విందుకు హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం మేం బ్యాంకాక్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సి ఉన్నది. మధ్యాహ్నం సమయంలో భూకంపం మొదలైంది. మా కండ్ల ముందే బహుళ అంతస్తుల భవనాలు నీలమట్టం అవుతుంటే తీవ్ర భయాందోళనకు లోనయ్యాం. రోడ్లపై జనాల హాహాకారాలు ఆందోళన కలిగించాయి. ఘటన గురించి తెలిసి షాక్కు గురయ్యామని రాజ్ ఠాకూర్ తెలిపారు. తన కుటుంబం క్షేమంగా బయటపడ్డందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సో వాళ్ళు 35 అంతస్తు నుంచి మెట్ల ద్వారా కిందకి దిగిరట. ఎంత దారుణం చూడండి పాపం.